ఓకే. సో, మీరు పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ సైకలాజికల్‌గా చెప్తున్నారు కదా! ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు అయితే క్వాలిఫై అవ్వలేరు. ప్రతి ఒక్కరికి జాబ్స్ రావు, ర్యాంక్స్ రావు. యెస్. ఫెయిల్యూర్స్ కొంతమంది యెస్. ఉంటారు ఆబ్వియస్లీ. యెస్. వాళ్ళు అప్‌సెట్ మూడ్‌తో మళ్ళా కమ్‌బ్యాక్ వస్తారు యెస్. అకాడమీకి. వాళ్ళని ఎట్లా మీరు సైకలాజికల్‌గా మౌల్డ్ చేస్తారు? అందుకోసం మేము యాక్చువల్‌గా నిన్న ఎగ్జామ్ అయిపోయింది. ఏపీ కానిస్టేబుల్ అయిపోయింది ఎగ్జామ్ నిన్న. ఓకే. కొంతమంది పాపం ఎగ్జామ్ బాగా రాలేదు. దానికోసం ఇప్పుడు నేను స్పెషల్‌గా ఇంకొకటి తీసుకొచ్చాను. ఏంటంటే వీఎంఆర్ లాడ్జ్‌లో రేపు ఈ 5థ్ అనౌన్స్ చేస్తున్నాం. 8థ్ నుంచి వీఎంఆర్ లాడ్జ్‌లో ఏ కోర్స్ అయినా రూ. 1 మాత్రమే. రూ. 1 మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్స్ అయిపోయినాయి. ఆ! నోటిఫికేషన్ అయిపోయి నెక్స్ట్ ఫ్రెష్ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఫెయిల్యూరు మళ్ళీ చదువుకోవాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ని మళ్ళీ డబ్బు పెట్టి కొనుక్కోమంటే మళ్ళీ కోర్స్ అమ్మంటే వస్తాడా? రారు. సో వాళ్ళ కోసం ఏం చేస్తామంటే రూ. 1కే కోర్స్ ఇస్తున్నాను. ఒక నెల రోజుల పాటు. రూ. 1 అంటే ఈ నెల రోజుల్లో వాడు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే. రూ. 1కి ఇస్తాను అంతే. సో అది ప్లే స్టోర్లోంచి వీఎంఆర్ లాడ్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వీఎంఆర్ లాడ్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లోంచి ఆ క్లాస్ అన్ని వినొచ్చు. ఇది నేను 8థ్ ఇస్తున్నాను. ఎందుకు అంటే మీరు అడిగిన ఈ క్వశ్చన్ కోసం. అంటే ఏంటి, ఫెయిల్యూర్స్ ఉన్నారుగా వాళ్ళ కోసం ఏం చేస్తారంటే వాళ్ళకి మళ్ళీ మోటివేషన్ తేవాలి. ఓకే, మోటివేషన్ ఇచ్చి అరే మళ్ళీ చదువుకోరా. అందులో ఎవరైతే సక్సెస్ అయ్యారో మా యాప్లో వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. వాడు ఒక్కొక్కటి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, వాడు ఎన్నోసార్లు మళ్ళీ సక్సెస్ వచ్చింది, అవన్నీ కూడా ఉంటాయి అందులో. అవి విన్నా కూడా వాడు అట్లీస్ట్ లోపల ఫీలింగ్ ఏంటంటే అరే ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఆడు అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, నేను ఒకసారిగా ఫెయిల్ అయింది, ఇంకోసారి రాస్తా ఈసారి. ఆ మోటివేషన్ వస్తుంది. అలాంటి అన్నిటి కోసం కూడా ఏంటంటే అందులో మొత్తం ఉంటాయి. మా దాంట్లో ఎవరైతే కొంతమంది సక్సెస్ ఎవరైతే అయ్యారో వాళ్ళన్నీ వీడియోస్ పెడతాం, వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ కూడా ఉంటాయి. టూ ఇన్స్పిరేషనల్ సార్. సో అసలు ఇది అసలు ఈ ఐడియాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. అసలు ఎలా సార్, ఎలా సాధ్యమైంది ఇంత, అంటే ఇంత డెప్త్ ఎలా స్టడీ చేయగలిగారు స్టూడెంట్స్ గురించి? ఈ రూ. 1 దాంట్లో కొంతమంది ఏమనుకుంటారు, దీన్ని బిజినెస్ అనుకుంటారు. మేము మళ్ళీ నా చెప్పాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు అదే. బిజినెస్ కూడా అనుకుంటారు. ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనకి రూ. 1 కోర్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఒక 50,000 to 1,00,000 మెంబర్స్ తీసుకుంటారు ఇది రూ. 1 కోర్సు. సో తీసుకున్న తర్వాత అంటే ఏంటంటే తీసుకున్న 1 మంత్లో సపోజ్ మీరు ఒక్క సబ్జెక్ట్ చదువుకున్నా కొంతన్నా మీకైతే కరెక్ట్గా మీరు కొన్నా కొనకపోయినా నెక్స్ట్ మీకైతే కొంత సబ్జెక్ట్ ఇచ్చాం కదా మేము, అది నేను ఫీల్ అవుతాను. ఓకే. మిగతా వాళ్ళు ఏంటంటే వీళ్ళు స్టూడెంట్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు, లేకపోతే నెక్స్ట్ తర్వాత కొనుక్కుంటాడని ఇలా చేస్తున్నారు అని వస్తాయి కొన్ని. ఇంకా అవన్నీ నేను పట్టించుకోను. నేను నాకు చెప్పాను పక్కోడు ఏమనుకుంటాడు అనేది నేను ఇప్పుడు పట్టించుకోను. నాకేం చేయాలో నేను అది చేస్తాను. ఇప్పుడు మీరు బిజినెస్ అనుకోండి హ్యాపీ, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఇష్టం మీరు అనుకోవచ్చు. నేనేం చేయాలనుకున్నా నేను చేస్తాను అంతే. నాకు అనిపించింది ఏంటి, రూ. 1 కోర్స్ ఇద్దాం అనుకున్నాను, సో ఇచ్చేస్తాను. దట్స్ ఆల్. ఓకే.